హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ సెర్చ్ బాక్స్లో చూడండి ఈఆధార్ eadhar.uidai.gov.in ఇది టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత చూడండి, మీ దగ్గర ఒక స్లిప్ ఉండాలి. ఆ స్లిప్ ఏంటంటే మీకు ఎప్పుడు ఇస్తారంటే మీరు ఆధార్ కార్డు ఫోటో దిగుతారు చూసారా, అప్పుడు మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఓకేనా? ఆ స్లిప్ ఉంటే మీరు ఏంటంటే ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ నుంచి. లేదా మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆధార్ కార్డ్ స్లిప్ లేకపోయినా ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ ఆ స్లిప్ ఉంటే ఆ స్లిప్లో మీద మీకు ఏంటంటే ఒక నెంబర్ ఇస్తారు, ప్లస్ మీరు దిగిన డేట్ అండ్ టైం ఉంటుంది. ఆ డేట్ అండ్ టైం ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు నా దగ్గర నెంబర్ మాత్రమే ఉంది అంటే ఇక్కడ ఆధార్ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా? మీ ఆధార్ నెంబర్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి. ఓకేనా? తర్వాత మీ పిన్ నెంబర్ టైప్ చేయండి. ఓకేనా? సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో మీకు ఇచ్చిన స్లిప్లో ఎలా ఉందో అదే పిన్ నెంబర్, అదే నేమ్ అలా ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఈ క్యాప్షన్ ఇక్కడ టైప్ చేసి గెట్ వన్ టైం పాస్వర్డ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఓకే, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ గెట్ వన్ టైం పాస్వర్డ్ అని టైప్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేస్తే నాకు ఏంటంటే ఒక ఓటీపీ అనేది నా మొబైల్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. చూడండి, ఇది ఓపెన్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్ ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మిమ్మల్ని ఏంటంటే పాస్వర్డ్ అడుగుతుంది. మరి ఈ పాస్వర్డ్ ఎలా ఇస్తారు? చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏముంటుంది అంటే మీ పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలన్నట్టు. ఓకేనా? ఇప్పుడు నేను నా పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేసి నేను ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే నా ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఆధార్ కార్డ్ ఓపెన్ అయిపోతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.